శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ హనుమతే నమ. ముఖ్యంగా ఈసారి హనుమత్ జయంతికి సంబంధించినటువంటి ఒక చిన్న సందిగ్ధత ఏర్పడింది. దాన్ని స్పష్టం చేయవలసిందిగా ఆలయాలు అర్చకులు కూడా సందేహం వెలిబుచ్చారు. కాబట్టి దాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకు పరాశర సంహిత ప్రకారం వైశాఖీ మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం అని మంగళాశాసనం ఉంది. అంటే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి నాడు, తర్వాత పూర్వాభాద్ర నక్షత్రము శనివారం రోజున హనుమ జన్మించినట్లుగా మనకు పరాశర సంహిత చెబుతోంది. ఆ ప్రకారంగా చూసుకుంటే రేపు వచ్చేటువంటి వైశాఖ బహుళ దశమి ఏదైతే ఉందో, అంటే 12వ తేదీ అయితే ఉందో, అది హనుమత్ జయంతిగా మనం నిర్ణయించవచ్చు. అది మంగళవారం నాడు అవుతోంది. తర్వాత హనుమ జన్మించింది శనివారం అయినప్పటికీ కూడా మంగళవారం ప్రాచుర్యం లభించింది. అంటే కుజదోష నివారణ అనుకోండి, మరొక విధంగా అనేక కారణాల వల్ల హనుమకు మంగళవారం కూడా మంచి ప్రాచుర్యం లభించింది. ఈసారి మంగళవారం ఉండడం, పూర్వాభాద్ర నక్షత్రం ఉండడం, దశమి ఉదయం ఉండడం వల్ల అందరూ కూడా ఆచరణలో ఉన్నటువంటి చాలామంది భక్తులైనటువంటి వాళ్ళు అంతో కొంత హనుమత్ చాలీసా పారాయణం చేయగలిగినటువంటి వాళ్ళందరూ కూడా హనుమాన్ జయంతిని మంగళవారంగా భావిస్తున్నారు. బాగానే ఉంది. కానీ కొన్ని క్యాలెండర్లలో పంచాంగాల్లో 11వ తేదీ అనే ఉంది. ఏది సరైంది? రెండు కూడా సరైనవే. అట్లెట్లానండి అంటే, ముందు రోజు దశమి ఉంది, తెల్లవారి ద్వాదశి ఉంది, మధ్యలో ఈ 12వ తేదీ ఏదైతే ఉందో ఆ రోజు మాత్రమే ఏకాదశి ఉంది. అయితే ఏమిటట, ఏకాదశి ఉంటే మనకు కావాల్సింది దశమి కదా అంటే, ఉదయం దశమి ఉంది కాబట్టి దాన్ని దశమిలా భావిస్తాము. కానీ అపరాహ్నంలో ఏకాదశి ఉంది కాబట్టి అపరాహ్నంలో ఉన్నటువంటి ఏకాదశిని పితృతిథి కోసం పాటించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంక అది తప్ప వేరే గత్యంతరం లేదు. ముందు కానీ తెల్లవారి కానీ చేసుకోవడానికి గత్యంతరం లేదు. కనుక దాన్ని సిద్ధాంతులు ఏం చేశారంటే, ఏకాదశిగా 12ను ప్రకటించి దశమి నవమి తర్వాత దశమి ఎట్లాగూ వస్తుంది కాబట్టి దశమిని హనుమత్ జయంతిని 11గా ప్రకటించారు. అయినప్పటికీ ప్రచారంలో మంగళవారం ఉండడం, పూర్వభాద్ర నక్షత్రం ఉండడం అందరికీ తెలిసి ఉండడం ద్వారా అందరూ కూడా 12ను ఆచరించడానికి మొగ్గు చూపుతూ ఉన్నారు. మరి ఇది సరైందేనా, ఇది ధర్మమేనా అంటే నిజంగా ధర్మం కాదు, కానీ ఆపద్ధర్మం. ఎందుకంటే అందరూ కూడా పితృతర్పణాలు వదలడం కానీ, అందరికీ కూడా ఏకాదశి తర్పణ నియమం కానీ అందరికీ ఉండదు కదా. కానీ పండగ నియమం అందరికీ ఉంటుంది కదా. కాబట్టి అందరూ కూడా 12వ తేదీ మంగళవారం నాడు హనుమత్ జయంతిని యథావిధిగా చక్కగా ఆచరించవచ్చు. ఆ రోజును అందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళి ఆలయాల్ని కేవలం తమలపాకులతోనో పువ్వులతోనో మరుదంతో కాకుండా హనుమాన్ చాలీసాతో నింపండి. అంటే వీలైనన్ని అధికంగా హనుమాన్ చాలీసాల పారాయణాలు చేసుకోండి. చక్కగా మీ హృదయంలో కూడా హనుమాన్ చాలీసా పారాయణం ద్వారా వచ్చినటువంటి హనుమాన్ని నింపుకొని ఆయన అనుగ్రహంతో మీ జీవితం కొనసాగాలని కోరుకుంటూ, హనుమత్ జయంతిని 12 మంగళవారం నాడే అందరూ కూడా ఆచరించడానికి యోగ్యమైందని తెలియజేస్తున్నాను. శుభం భూయాత్.